నమస్కారం. మనం ఒక విశిష్ట వ్యక్తితో మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. బ్రహ్మశ్రీ భిక్షమయ్య గురూజీ గారితో, వారితో ఎన్నో ఎపిసోడ్స్గా మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. దానిలో ప్రస్తుతం సజ్జన సాంగత్యంలో భాగంగా మౌనం యొక్క విశిష్టత, మౌనం ద్వారా కలిగేటటువంటి లాభాలేంటి, మౌనంగా ఉండకపోతే ఎలాంటి నష్టాలు వస్తాయి, ఆంతరిక మౌనం గొప్పదా, అంటే ఇన్నర్ మౌనం గొప్పదా, అవుటర్ మౌనం గొప్పదా, లేదా మౌనం వల్ల మనం మౌనాన్ని సాధన చేస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల ఏ విధంగా జరుగుతుంది, అలాగే ఋషులు యోగులు అంటే మెహర్ బాబా, రమణ మహర్షి ఇలాంటి ఎందరో వారు సంవత్సరాల తరబడి మౌనంగా ఉండడానికి కారణాలు ఏమిటి, ఇలా ఎన్నో ప్రశ్నలు మౌనం మీద తలెత్తుతూ ఉంటాయి. వాటినన్నిటినీ బ్రహ్మశ్రీ భిక్షమయ్య గురూజీ గారితో వాటి అన్నిటికీ మంచి సమాధానాలు తీసుకొని వారి యొక్క జ్ఞానసాగర్లో మునుగుదాం అనేది ఆంతరిక మౌనం గొప్పదా, బహిర్గత మౌనం గొప్పదా అనే విషయాల గురించి సమగ్రంగా వివరించగలరు. మౌనం దాని ఒక విశిష్టతని తెలపండి గురుగారు. వాస్తవానికి భూమండలం అంతటిలో వేదాంత పరంగా 84 లక్షల జాతుల జీవులున్నాయని చెప్తా ఉంటారు. 84 లక్షల జాతుల జీవరాశుల్లోకెల్లా మనో చైతన్యం, బుద్ధి చైతన్యం పూర్తిగా వికసించినటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మానవుడంటే మానవత్వంతో కూడిన మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు. మానవత్వంతో కూడిన మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు. ఇటువంటి మానవుల్లో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నిరంతరం ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే బయట నుంచి ఆలోచన లోపలికి వస్తూ ఉంటే లోపల నుంచి బయటకు వెళుతూ ఉంటాయి. ఇది ఒక రకమైన ప్రసార కేంద్రంలాగా పనిచేస్తూ ఉంటుంది. భావాలు అనేవి మానవ జాతిలో ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు నేను గ్రహించవలసిన నగ్న సత్యం ఏంటంటే, భావాలకు అనుగుణంగా భాషను వ్యక్తీకరించే అర్హత, అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. దీన్ని కొంచెం సైన్స్ పరంగా విశ్లేషించేటట్లయితే, మిగతా జాతుల్లో లేనటువంటి ఒక కేంద్రం మానవుడి యొక్క మెదడులో ఉంటుంది. దాన్ని బ్రొకాస్ ఏరియా అంటారు. ఆ బ్రొకాస్ ఏరియా ఏ జాతిలోనైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ బ్రొకాస్ ఏరియాకు అనుగుణంగా మనిషిలో స్వరపేటిక ఉంటుంది. దీన్ని వాయిస్ బాక్స్ అంటారు, లారింగ్స్ అంటారు. అంటే మిగిలిన ఏ జీవరాశుల్లో కూడా ఒకవేళ ఉన్నా కానీ బ్రొకాస్ ఏరియాతో అనుసంధానమై లేదు. భాషను వ్యక్తీకరించే అవకాశం మిగతా జాతులకు లేదు. ఈ భాషను వ్యక్తీకరించడానికి ఏకైక ఆయుధం ఏంటంటే నాలుక. నాలుక ఉన్నటువంటి జాతులు మాత్రమే భాషను వ్యక్తీకరించే అవకాశం ఉంటుంది. అందులో కూడా మిగతా జాతులకి మనో చైతన్యం, బుద్ధి చైతన్యం వికసించినందువల్ల, ఇక్కడ బ్రొకాస్ ఏరియా లేనందువల్ల వాటికి భాషను వ్యక్తీకరించే అవకాశం లేదు. కాబట్టి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు తన మేధస్సులో ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలకు అనుగుణంగా భాషను వ్యక్తీకరించే ఒకే ఒక జాతి మానవ జాతి. అయితే భాష లేకుండా ఉంటే, మాట్లాడకుండా ఉంటే అది నిశ్శబ్దం అవుతుంది. అంటే రెండు పెదాలు కలిపి ఉంచి స్వరపేటికను, బ్రొకాస్ ఏరియాని గనక వాడకుండా ఉంటే అదేమవుతుందంటే నిశ్శబ్దం అవుతుంది. కానీ మీరు అడిగింది చాలా మంచి కాన్సెప్ట్. అదేమిటంటే మౌనం ఒక దశ అవుతుంది, సంపూర్ణ మౌనం రెండవ దశ అవుతుంది. కొంతమంది మాట్లాడటానికి ఇష్టపడరు, మాటలు మింగుతూ ఉంటారు, వచ్చేటటువంటి శబ్దం కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు, నలుగురిలోకి రావడానికి ఇష్టపడరు. అటువంటి వ్యక్తుల యొక్క సైకాలజీ గమనించండి. వాళ్ళు మాటల నుంచి తప్పించుకోవాలనుకుంటారు, మౌనాన్ని కోరుకుంటారు. కానీ ఆ మౌనాన్ని
తామసిక మౌనం అంటారు. తమోగుణ సంబంధమైన మౌనం, సోమరతనం, బద్ధకం, తో కూడిన మౌనం. అది తమోగుణ మౌనం. మీరు కొంతమందిని గమనించండి, వాళ్ళు మాటల్ని బలవంతంగా అణుచుకుంటారు. రజోగుణమైనటువంటి ఎస్, వేరే వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం వీళ్ళు మౌనాన్ని పాటిస్తారు. వేరే వాళ్ళు మౌనాన్ని అతిక్రమించేటట్లయితే వాళ్ళ పట్ల విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తారు. ఆ కోపం ఎలా ఉంటుంది? మానసికంగా ఉంటుంది తప్ప మాటల ద్వారా ఉండదు. మానసికంగా ఉద్రిక్తంగా ఉండి మాటల్ని బలవంతంగా అణుచుకుంటే అది రజోగుణ సంబంధమైన మౌనం. ఇక మూడోది సత్వగుణ సంబంధమైన మౌనం. మనసు నిండు కొండలా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మాట్లాడవలసినటువంటి అవసరం లేదు అనే స్థితిని ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఉంటారు. దాన్నే సాత్విక మౌనం అంటారు. కాబట్టి మౌనాల్లో విశిష్టమైనది ఏంటంటే సాత్విక మౌనం. అయితే మరొక విషయం చెప్తుంటాను, మనిషి మనసులో నిరంతరం ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక విషయాన్ని గురించి మనిషి నిరంతరం మననం చేసుకుంటూ ఉంటాడు. ఆ మననం చేసుకునేటటువంటి స్థితిని దాటి వెళ్ళగలిగితే అదే మౌనం అవుతుంది. అంటే మననం లేని స్థితినే మౌనం అంటారు. ఇంకొక భాషలో చెప్పాలంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, ధ్యానం అంటే ఏమి లేదు, ఒక విషయాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే దాన్ని ధ్యానం అంటారు. ధారణ, ధ్యాన, సమాధి. ఒక విషయాన్ని ఎంపిక చేసుకోవటం, అంటే శ్వాసన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎంపిక చేసుకున్న విషయాన్ని ఏం చేస్తారు వీళ్ళు? మననం చేసుకుంటూ ఉంటారు. ఎంపిక చేసుకోవటం ధారణ అనుకుంటే నిరంతరం మననం చేసుకుంటూ ఉంటే అది ధ్యానం అవుతుంది. ఒక దశకు పోయిన తర్వాత ఆ మననం ఆగిపోవచ్చు, అవసరం లేదు అనే స్థితికి చేరవచ్చు, అది సమాధి అవుతుంది. అంటే మనం రోజు చేసినటువంటి సాధనలకి ఈ మౌనానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఇక ఒక దశకు పోయిన తర్వాత అసలు పూర్తిగా మాటలు వదిలేసినటువంటి స్థితి ఉంటుంది. దాన్ని సంపూర్ణ మౌనం అంటారు, టోటల్ సైలెన్స్ అంటారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు కానీ నేను కానీ ఎవరైనా మాట్లాడాలి అని ఎందుకు ఉబలాట పడతాం? ఆలోచించండి. నాకు మాట్లాడాలి అనే భావన ఎక్కువగా ఉంది, మీకు వినాలి అనే భావన ఎక్కువగా ఉంది. దీనికి మూల కారణం ఏంటి? మాట్లాడాలి అనేటటువంటి భావన వెనుక సంస్కారం ఉంటుంది, వినాలి అనేటటువంటి భావన వెనుక సంస్కారం ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి, ఇదేమిటి? అసంతృప్తి. ఎవరైతే ఇంకా తెలుసుకోవాలి అని ఉబలాట పడతారో, ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారో వాళ్ళని జిజ్ఞాసి అంటారు. జిజ్ఞాసి. ఆ జిజ్ఞాసి ఏం చేస్తాడో, ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలని తపనతో ఉంటాడు. ఎవరైతే తెలియజేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రద్ధగా వినటం కోసం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి జిజ్ఞాసతో ఉండి సమాచారం కోసం ప్రయత్నిస్తున్నాడంటే అతని అంతరంగంలో ఎంతో కొంతమేరకు అసంతృప్తి ఉన్నట్లే. అంటే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళందరూ కూడా జిజ్ఞాసులు అనమాట. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎక్కువగా మాట్లాడాలి అనే భావన కానీ, ఏదో వినాలి అనే తపన కానీ, ఆరాటం కానీ ఉన్నాయంటే అవి రెండు అసంతృప్తికి చిహ్నాలు, రజోగుణాలు. మీరు ఒకసారి ఆలోచించండి, కొంతమంది మహానుభావుల జీవితంలో దశాబ్దాల తరబడి మౌనంలో ఉన్నారు. మెహర్ బాబా కావచ్చు, షిరిడి సాయిబాబా గారు కావచ్చు, రమణ మహర్షి గారు కావచ్చు, కావచ్చు, చాలా మంది దశాబ్దాల తరబడి. అలాగే గాంధీ గారు కూడా రెగ్యులర్ గా వీక్లీ అంటే మౌనంగా ఉంటారు. కొంతమంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు ఆ సమస్య గురించి ఒక స్పష్టత వచ్చేంత వరకు మౌనానికి వెళుతుంటారు. మౌనం కానీ, ఏకాంతం కానీ, ఒంటరితనం కానీ మానసిక పరిపక్వతకు చిహ్నాలు. ఒక వ్యక్తి మానసికంగా ఎదుగుతున్నాడు అంటానికి నిరసనం ఏంటంటే అతను మౌనాన్ని కోరుకుంటాడు, ఒంటరితనం కోరుకుంటాడు, ఏకాగ్రత కోరుకుంటాడు. ఈ 3 లక్షణాలు ఉన్నాయంటే అతనిలో ఆధ్యాత్మిక పరిణతికి ఒక చక్కటి మార్గం ఏర్పడ్డట్టు.
కాబట్టి మౌనం అనేది కేవలం రెండు పెదాలు కలిపితే ఉండేది కాదు, అది పూర్తిగా మానసిక స్థితి మీద ఆధారపడింది. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. మీరు కానీ నేను కానీ ఎవరైనా మాట్లాడాలి అనేటటువంటి ఆదుర్త కానీ ఆరాటం కానీ తపన కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాకు మాట్లాడాలి అనే భావన నాకున్నా, మీకు తెలుసుకోవాలి అనేటటువంటి భావన మీకున్నా, దాని వెనుకేముంది? సంస్కారాలు ఉన్నాయి. కాబట్టి మాటల వెనుక ప్రతి వ్యక్తికి సంస్కారాలు ఉండి ఆ సంస్కారాలు ప్రకోపించినందువల్ల మాట్లాడాలనేటటువంటి భావన ఒకళ్ళు కలుగుతుంది, తెలుసుకోవాలనే భావన మరొకళ్ళు కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా భాషను వ్యక్తీకరించడం అనేది అది పూర్తిగా బుద్ధి మట్టానికి సంబంధించింది. అంటే కమ్యూనికేషన్ అంతా బుద్ధిమట్టానికి సంబంధించి. కమ్యూనికేషన్ బయటికి పంపించేదేమో ఇంద్రియ చైతన్యం. కమ్యూనికేషన్కి మూలం ఏంటంటే బుద్ధిమట్టం. ఆ బుద్ధిమట్టానికి వెనుకుంది ఏంటంటే సంస్కారం. ఎవరికైతే చిత్తం అనుకోండి, సబ్కాన్షియస్ మైండ్ అనుకోండి, ఉపచేతన మనసు అనుకోండి, అక్కడ సంస్కారాలు బలీయంగా ఉంటాయో వాళ్ళు మాటల కోసం విపరీతంగా ఆరాటపడుతుంటారు. చెప్పాలి అనే భావన ఒకళ్ళకు ఉంటుంది, వినాలనే భావన ఒకళ్ళకు ఉంటుంది. చెప్పే వ్యక్తిని వక్త అంటారు, వినే వ్యక్తిని శ్రోత అంటారు. కాబట్టి ఈ మాటలు అనేటటువంటివి ఎప్పుడైతే ఉన్నాయో తప్పనిసరిగా ఆలోచనల వేగం ఉంటుంది, శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది. మీరు గమనించండి, ఒక వ్యక్తి 2 గంటలు 3 గంటలు మాట్లాడిన తర్వాత అతని ముఖం గమనించండి, తప్పనిసరిగా అలసట ఉంటుంది, విశ్రాంతి కోరుకోవాలనే భావన ఉంటుంది. కారణం ఏంటంటే పని చేస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆలోచిస్తున్నప్పుడు కానీ ప్రాణశక్తి బయటికి వెళుతూ ఉంటుంది. బలమైనటువంటి పని చేస్తున్నప్పుడు ప్రాణశక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే మీరు కష్టజీవులను గమనించండి, వాళ్ళు 5 గంటలు 6 గంటలు పని చేసిన తర్వాత హాయిగా గురకబెట్టి నిద్రపోతారు. ఇంట్లో దొంగలు పడ్డా సరే వాళ్ళకి తెలియదు. అంటే ఏమిటి? శారీరకంగా బాగా శ్రమించారు కాబట్టి, శక్తి విపరీతం ఖర్చు అయింది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా విశ్రాంతిని కోరుకుంటారు. అలాగే మాట్లాడుతున్నప్పుడు గమనించండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు, ఈ బ్యాటరీ ఖర్చు అవుతుంటుంది, ఏటీపీ అంటారు. అంటే ఎనర్జీ బ్యాటరీ ఎంత ఖర్చు అవుతుంటుంది. మాట్లాడే కొద్దీ మీరు గమనించండి, మొదట 5 నిమిషాలు మాట్లాడిన దానికి చివరిలో 5 నిమిషాలు మాట్లాడిన దానికి తప్పనిసరిగా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి చెప్పాలి, తెలియజేయాలి, ప్రసంగించాలి, ప్రవచనాలు చెప్పాలి, ఈ భావన మొత్తం కూడా లోపల నుంచి వచ్చేటటువంటి ప్రేరణ. మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను, ఎవరికైతే అంతరంగంలో సంస్కారాల మోతాదు తక్కువగా ఉంటుందో వాళ్ళకి కర్మ పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఇంకోసారి చెప్తాను, ఎవరికైతే అంతరంగంలో సంస్కారాల మోతాదు తక్కువగా ఉంటుందో వాళ్ళ కర్మ పట్ల ఆసక్తి తగ్గుతుంది. కర్మ పట్ల ఆసక్తి తగ్గినప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు? మౌనాన్ని కోరుకుంటారు. ఒక వ్యక్తి 2 రోజులు కానీ 3 రోజులు కానీ 10 రోజులు కానీ 10 సంవత్సరాలు కానీ మౌనంలో ఉన్నాడంటే ఆ వ్యక్తి అంతరంగం పూర్తిగా శుద్ధైనట్టు గమనించాలి. అంతరంగ శుద్ధై నేను మాట్లాడవలసిన పని లేదు, నేనేం చేయవలసిన పని లేదనేటటువంటి భావన ఎవరికైతే ప్రయోగపూర్వక అనుభవంలోకి వస్తుందో వాళ్ళు మాత్రమే మౌనాన్ని పాటించగలుగుతారు. రజోగుణ సంబంధమైన లక్షణాలు బాగా ఉన్న వ్యక్తులు ఏదో చెయ్యాలి, ఎవరినో మార్చాలి, దేన్నో సరిచేయాలి, ఏదో ఒకటి సాధించాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, పిల్లలు సరిగా లేరు, నా భార్య సరిగా లేదు, నా భర్త సరిగా లేడు, వాళ్ళు సరిగా లేరని చెప్పి వీళ్ళు మాటల ద్వారా ప్రపంచాన్ని సరిచేయాలనుకుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మాటల ద్వారా ఈ ప్రపంచం సరికాదు, మనసు ద్వారా మాత్రమే సరవుతుంది. మాటలు ఆగిపోయినప్పుడు మానసిక శక్తి విపరీతంగా విజృంభిస్తుంది, అది ఆత్మ నుండి బహిర్గతం అవుతుంది. మాటలు ఎక్కువగా ఉన్నప్పుడు అవతల వ్యక్తి మన సమాచారాన్ని స్వీకరించకపోగా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తిని చేతులతో మార్చడం కన్నా మాటలతో మార్చడం కన్నా మౌనంతో మార్చడం చాలా అవకాశం ఉంటుంది.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు చెప్పారు మెహర్ బాబా గారు, తర్వాత రమణ మహర్షి గారు, కొంతమంది మహానుభావులు మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళకి సమీపంగా ఒక 5 నిమిషాలు కూర్చుంటే వీళ్ళ మనసులో ఉన్నటువంటి సంకోచాలకి, సందేహాలకి, అనుమానాలకి స్పష్టమైన సమాధానాలు వచ్చాయి. అంటే మౌనాన్ని కోరుకునే వ్యక్తితో సహచర్యమే వీళ్ళ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ మౌనం. దాన్నే సంపూర్ణ మౌనం అంటారు, టోటల్ సైలెన్స్ అంటారు. ఇంకొక రకం చెప్పాలంటే వాయిడ్ స్టేట్ అంటారు, క్వాంటమ్ స్టేట్ అంటారు, జీరో స్టేట్ అంటారు, టోటల్ సైలెన్స్ అంటారు. అటువంటి మౌనాన్ని ఆచరించినటువంటి మహానుభావుల జన్మ తప్పనిసరిగా పరిపూర్ణమవుతుంది. రమణ మహర్షి గారి జీవిత చరిత్రలు చూసుకుంటే వీరికి తమిళ్ ఆ ప్రాంత భాష తప్పితే ఏ భాష రాదు. కానీ అలాగే ఆమె ఏదో బ్రిటన్ ఏదో కంట్రీ నుంచి వచ్చిన వారు, వారి భాష తప్ప వారికి పెద్దగా మన భాషలు భారతీయ తమిళం రాదు, తెలుగు రాదు, భారతీయ భాషలు తెలియవు. అయితే వారు రావటం, రమణ మహర్షి దగ్గర గారు కూర్చోవటం, వీరు అడగాలనుకున్న ప్రశ్న వీరు అడిగితే వారు ఏదో సమాధానం చెప్తారు, కానీ ఇద్దరికీ కూడా అర్థమవుతుంది. కానీ ఇది ఎలా అది అంటే కమ్యూనికేషన్ ఏమో మనం ఇప్పుడు మాటలతో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, మౌనం ద్వారా కమ్యూనికేషన్ ఎలా? గొప్ప వ్యక్తులకు మాత్రమే ఇటువంటి లక్షణాలు ఉంటాయి. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళు భాష తెలియనటువంటి వ్యక్తులతో కూడా హృదయ భాషలో మాట్లాడతారు. అంటే ఒక మాట చెప్పాలంటే కొంతమంది నోటి ద్వారా మాట్లాడుతుంటే శబ్దాలు వినపడుతూ ఉంటాయి, కొంతమంది చేతులతో చేస్తూ ఉంటే పనులు కనపడుతూ ఉంటాయి. కనపడకుండా వినపడకుండా మనసు కూడా మాట్లాడుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తులు తమ మనసు ద్వారా, భావ వ్యక్తీకరణ ద్వారా, హృదయ మట్టం ద్వారా అవతలి వ్యక్తి యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని స్పృశిస్తారు. అది ఒక రకంగా హృదయాల కలయిక అవుతుంది. అది కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఒకటి గత జన్మ సంస్కారాలు అత్యంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి. ఈ జన్మలో వాళ్ళు పూర్తిగా పవిత్రమైనటువంటి, ప్రశాంతమైనటువంటి ఏకాంత వాతావరణంలో మెలగాలి. అటువంటి వ్యక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. పనుల ద్వారా ప్రపంచాన్ని సరిచేయటం ఒకటైతే, మాటల ద్వారా ప్రపంచానికి ఉపయోగపడటం రెండోదైతే, మౌనం ద్వారా ఉపయోగపడటం అనేది మూడవది. చేతలకు పరిమితి ఉంటుంది, మాటలకు పరిమితి ఉంటుంది, కానీ మనసుకి ఎటువంటి పరిధి ఉండదు. కాబట్టి వీళ్ళ మ్యాగ్నెటిక్ పవర్ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. అంటే మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక థాట్ విడుదల చేస్తే అది లక్షల మైలు ప్రయాణం చేస్తుంది. ఒక వ్యక్తి బిగ్గరగా మాట్లాడితే కొన్ని మీటర్ల వరకు వెళుతుంది. ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటే కొన్ని అడుగుల వరకే ఉంటుంది. కానీ ఒక వ్యక్తి సంపూర్ణ మౌనంలో ఉండి థాట్ విడుదల చేయగలిగితే కొన్ని లక్షల మైలు ప్రయాణం చేస్తుంది. ఇంకొక విషయం చెప్తున్నాను. కొంతమంది మహానుభావులు ఏకాంతంగా ఉండి, చీకటి గదుల్లో ఉండి, గుహల్లో ఉండి, ఒంటరిగా ఉండి సమాజానికి ఏమీ చేయటం లేదు అనుకుంటారు. కానీ వాళ్ళు బెస్ట్ సర్వీస్ చేస్తారు. ద బెస్ట్ సర్వీస్ యూ కెన్ ఆఫర్ టు దిస్ వరల్డ్ ఈజ్ స్పిరిచువల్ సర్వీస్.